ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మరి ముందుగా మనం షేర్ చేసుకోబోయే జ్ఞానం 2వ అధ్యాయం 27వ శ్లోకంలోనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. మిత్రులారా, మరి ఈ శ్లోకాన్ని మరొక్కసారి తెలుసుకుందాం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. మాస్టర్స్, మరి ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. మరి ధ్యాన వివరణ తెలుసుకుందాం. మాస్టర్స్, అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని యక్ష ప్రశ్నలలో యక్షుడు యుధిష్ఠిరుని అడుగుతాడు. చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావను అనుకుంటాడు మనిషి. అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అని జవాబిస్తాడు ధర్మరాజు. మనం రోజు చూస్తూనే ఉంటాం, గర్భస్థ శిశువుగా, రోజుల పసిగ్రుడ్డుగా, పసిప్రాయంలోనే అకాల మృత్యువాత పడి మరణించేవారిని. అలాగే యవ్వనంలో, ప్రౌఢప్రాయంలో ఉన్నవారి దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు వివిధ వయసుల్లో ఉన్నవాళ్ళు రోజుకు కోకల్లులుగా చనిపోతూనే ఉంటారు. ఇన్ని చూస్తున్నా ఉన్నా మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదు అన్న భ్రమలో ఉంటూ ఉంటాం మనం. చనిపోయిన తన కొడుకు శవం తీసుకువచ్చి బుద్ధుని ముందు ఉంచి ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి. చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తెస్తే వాటితో ఆ బిడ్డను బతికిస్తాను అంటాడు బుద్ధుడు. ఇంతేనా, వెంటనే తెస్తా అని బయలుదేరుతుంది పాపం ఆ తల్లి. తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది. పుట్టినవారు చావక తప్పదు, చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు. వచ్చేవారు పోక తప్పదు, పోయేవారు రాక తప్పదు. చక్రం తిరిగినప్పుడు క్రిందనున్నది మీదకి వస్తుంది, మీదనున్నది క్రిందికి వస్తుంది. భూలోకంలోని వారు స్వర్గలోకంలోకి వెళ్తారు, స్వర్గలోకంలోని వారు భూలోకానికి వస్తారు. ఈ చక్ర భ్రమణానికి ఏడవడం ఎందుకు? ఇది మన కోసం మనం ఏర్పరచుకున్న చక్ర భ్రమణం. చిన్నప్పుడు మనం పాఠశాలకు వెళ్ళి తరగతి తర్వాత తరగతి పూర్తి చేశాం కదా. అలాగే ఈ భూలోకం కూడా ఆత్మ జ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠశాల. ఇక్కడికి వస్తాం, కొన్నాళ్ళు ఉంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం. కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవడానికి అనువుగా ఉండే వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు లోకాల్లో మళ్ళీ మళ్ళీ పుడతాం. ఇలా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి ఇదేమీ తప్పించుకోవలసిన విషయం కానే కాదు. జన్మ పరంపరలో పుట్టుకకు సంతోషం, మరణానికి శోకం వెలిబుచ్చడం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదు అని అర్థం. ఇంకా అజ్ఞానం పోలేదు అని అర్థం. ఏ క్షణంలోనైనా చావు రావచ్చు. కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి. ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని, ఒకానొక పండితుడు. మన రాకలు, మన పోకలు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. వాటికి మనమే సృష్టికర్తలం అని తెలుసుకోవడమే పరమ సత్యం. అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది, నా పోక పైవాడి చేతుల్లో ఉంది అనేవి స్థూల దృష్టిలోని సత్యాలు. కానీ సూక్ష్మ దృష్టిలో, దివ్య దృష్టిలో అవి అసత్యాలు. మాస్టర్స్, మరి ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. మాస్టర్స్, ఈ శ్లోకం 2వ అధ్యాయంలోని 28వ శ్లోకం. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేచ తత్ర కా పరిదేవన. మాస్టర్స్, మరి ఈ శ్లోకాన్ని మరొక్కసారి తెలుసుకుందాం.
అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యే చ తత్ర కా పరిదేవన. మాస్టర్స్, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు, మరణం తర్వాత కూడా కనపడవు. చావు పుట్టుకల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటప్పుడు శోకించడం ఎందుకు? మరి ఇప్పుడు ధ్యాన వివరణ తెలుసుకుందాం మిత్రులారా. ఒకడు నిద్రించినప్పుడు ఒక కల కంటాడు. ఆ కలలో అతనికి భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి కూడా. నిద్ర లేచాక చూస్తే భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం ఇవేమీ ఉండవు. నిద్ర పోకముందు అవేమీ లేవు, నిద్ర లేచాక కూడా అవేమీ లేవు. కానీ మధ్యలో వచ్చే స్వప్న జగత్తులో అన్నీ ఉన్నాయి, వాస్తవంగా మాత్రం లేవు. ఆదిలోనూ లేక అంతంలోనూ లేక మధ్యలో మాత్రం ఉంటే అది మిథ్యా వస్తువే. మిథ్యా జగత్తు భ్రాంతి మాత్రమే. ఏడిస్తే, శోకిస్తే ఆ స్వప్నంలోని భార్య, పిల్లలు, ఐశ్వర్యం రావు కదా. అటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు? అలాగే పుట్టుక, చావుల మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు. ఆత్మ అనేది పుట్టుక ముందు ఉంది, కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది. పుట్టిన తర్వాత నుంచి అంటే మధ్యలో శరీరధారి అయ్యింది కాబట్టి కనిపిస్తుంది. మరణం తర్వాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించదు. కనుక ఆత్మ నిత్యమైనది, శరీరం అనిత్యమైనది. పుట్టుకకు ముందు లేని, మరణం తర్వాత లేని, చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే ఆ శాశ్వతమైన శరీరం కోసం ఏడవటం, దుఃఖించడం అవివేకం. మాస్టర్స్, మరి మనం ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు కూడా తెలుసుకున్నాం. మరి ఈ జ్ఞానం విజ్ఞానంగా మార్చుకుందాం. అంటే మన అనుభవంలోకి మన జ్ఞానం ఎప్పుడైతే విజ్ఞానంగా మారుతుంది అంటే మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ అనుభూతి, ఆ జ్ఞానాన్ని అనుభూతి చెందితే, అనుభవంగా మారితే అది విజ్ఞానంగా అవుతుంది అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది మాస్టర్స్. మరి చక్కగా మనం కూడా ప్రతిరోజు ధ్యాన సాధన చేద్దాం. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మనందరికీ తెలుసు. మరి శ్వాసను ధ్యానించడం, శ్వాసను గమనించడం కన్నా గొప్ప మంత్రం అనేది ఏది లేదు. అదే ఉత్తమోత్తమైన మంత్రం. దానికన్నా గొప్పదైన మంత్రం మరేది లేదు అని మనందరికీ తెలుసు. మాస్టర్స్, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి షేర్ చేయడం అంటే మనకున్న జ్ఞానాన్ని పంచడం అంటే అంతకున్న అద్భుతమైన విషయం ఇంకొకటి లేదు. ఎందుకంటే మాస్టర్స్, అన్నింటికన్నా పంచడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. మరి పంచడం కన్నా గొప్ప భాగ్యం అనేది ఎక్కడా ఉండదు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ లలిత.